రాష్ట్రంలో నిషేధిత పత్తి విత్తనాల విక్రయాలు సాగుతున్నాయని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. 2006లో తెలంగాణలో వంకాయ జన్యు మార్పిడి విత్తనాలు అమ్మడానికి ప్రయత్నం చేయగా రాజకీయాలకు అతీతంగా తాము అప్పట్లో అడ్డుకున్నామని చెప్పారు. ఇటీవల కాలంలో అవగాహన లోపంతో చాలా మంది రైతులు గ్లోఫోసైట్ కలుపు మందులు ఎక్కువగా వినియోగిస్తున్నారని అన్నారు. ఈ మందు ఎక్కువగా చల్లడం వల్ల పర్యావరణం దెబ్బతినడంతో పాటు నేల నీరు విషతుల్యమవుతుందని తెలిపారు. ఎవరైనా పొరపాటున పట్టుకున్నా ముట్టుకున్నా ప్రమాదం ఉంటుందన్నారు. రైతులు ఈ కలుపు మందులు వాడొద్దని విజ్ఞప్తి చేశారు. బ్యాన్ చేసిన ఈ రెండు కాటన్ అండ్ పెస్టిసైడ్ ఇక్కడ అమ్మడము అనేది నేను పొద్దున్నే ఇది ఇంకెక్కడన్నా అమ్ముతున్నారా అని నేను ప్రయత్నం చేసి ఆదిలాబాద్ లో పత్తి బాగా పండిస్తారు. అక్కడి రైతులను అడిగితే కూడా అక్కడక్కడ ఇది ప్రయత్నం చేస్తున్నారు, అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆధారాలతో తెలిసిపోయింది. అమెరికాలో ఉండే విత్తన కంపెనీలు కూడా అక్కడే టెస్ట్ చేయించుకొని ఇక్కడ అమ్ముకోవచ్చు. మేము ఇక్కడ మళ్ళీ అవి మంచివేనా, నిజంగానే రైతుకు ఉపయోగపడతాయా, దిగుబడి వస్తుందా, దీంట్లో ఏ విధమైన ప్రమాదకరమైన వస్తువులేమి లేవు కదా అని చూడడానికి కూడా అది కూడా లేకుండా అక్కడి నుంచే సర్టిఫై చేసే విధంగా ఒక దారుణమైన యాంటీ ఫార్మర్ యాంటీ అగ్రికల్చర్ చట్టం ఒకటి తెచ్చిండ్రు. రేపు బడ్జెట్ సెషన్ లో అది పెట్టబోతున్నారు.